వస్తున్న ఆస్తులపైన ఎవరికి యాజమాన్య హక్కులు ఇస్తున్నావు? నెంబర్ 1. రెండోది కేసీఆర్ గారు కూడా ఆ రోజు అది నిన్ననే అడిగిండు అదిరేనా, నిన్న ఏమన్నాడు, అరే 3,000 నీకు 35,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తా రైతులకు సంబంధించి, అంటే నేను దానికి దీన్ని ముడి పెడుతున్నా, రైతులకు సంబంధించి 30,000 కోట్ల రూపాయలు ఇస్తా, ఇన్సెంటివ్ ఇస్తా, మీటర్లు పెట్టమని చెప్పి అడిగిండు. నా మెడ మీద కత్తి పెట్టినా నేను రైతులకు అన్యాయం చేయనని చెప్పిండు కేసీఆర్ గారు. ఈ రోజు నువ్వు ఇచ్చే పిచ్చకుండా 1,500 రూపాయలకు, నువ్వు ఇచ్చే 15,000 కోట్ల రూపాయలకు, 15,000 కూడా సారీ 1,500 కోట్ల రూపాయలకు ఈ రోజు ఎన్ని బస్సులు తెస్తున్నావు, ఎవరికి ఏం అన్యాయం చేస్తున్నావు? ఈ రోజు తెలంగాణలో ఈ జాగాలో పుట్టిన బిడ్డకి ఏ రకంగా అన్యాయం చేస్తావు? నీకు ఇంత బుద్ధి లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ వాడు చెప్పినట్టు ఇగో అందా కాను గందా కాను అయితే ఇంత సోయి లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, బీజేపీకి నేనే మనగాడిని, బీజేపీ మోడీ గారు ఏం చేసినా నేనే అడ్డుకుంటా అంటాడు. మోడీ గారు చేసి మా పెద్దన్న నేనేం చెప్తే అదే వింటా జీ హుజూర్ అంటున్నాడు. నేనేమంటున్నా, ఈ 1,500 కోట్లే కాదు, ఈ 1,500 కంటే ఇంకో 1,500 కోట్లు పెట్టి 3,000 కోట్లు పెట్టి కొత్త బస్సులు తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి, కొత్త రిక్రూట్మెంట్ ఇచ్చి, కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఆ బస్సులను తెలంగాణ ప్రాంతంలో చెప్పు, ఎంత పెద్ద పేరు వస్తుంది? ఎందుకు రాదు? మంచివి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే దౌర్భాగ్యం, ఎవడేమనలేదు. మేమేమంటున్నామంటే మాకు రాజకీయ ఉద్దేశం లేదు ఇట్లా. ఇష్టం వచ్చింది ఎందుకంటే వరంగల్ 2 డిపో ఇప్పుడు ఈవీ బస్సులు పెట్టిన తర్వాత మా మెడికల్ క్యాంప్ వర్కర్లది మెడికల్ క్యాంప్ నడుస్తుంది. అతను మా వాళ్ళు అక్కడ పోయి మెడికల్ క్యాంప్ పెట్టుకుంటే అంటే మాది రూమ్ మాది కథలు వాడు అలో జాయిన్ చేస్తాడు. అతను నిన్న 10 రోజుల కిందనే ఇంకా అసలు ఎవరు నువ్వు ఎక్కడికి అక్కడ నీకు ఎవడిచ్చండి హక్కులు అని మరి ఇప్పుడు ఇవాళ ఎలాగొచ్చినావు మెడికల్ క్యాంప్ రే పెట్టుకుని రేపు మొత్తం నువ్వు చేసుకుంటే ఎట్లా అవుతుంది? అది ఇది అంబానీ అదానీ లాగా అయిపోతుంది. ఈ బస్సులు ఎవరు వస్తున్నాయి, ఏ కార్పొరేట్ శక్తులు ఉన్నాయి దీని వెనకాల? రేపు వీళ్ళు ఏమంటారు తెలుసా, లాస్ట్ 10, 20, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కష్టపడే వాళ్ళు రవి గారు ద్వితీయ శ్రేణి ప్రౌలుగా ఉంటారు. వాళ్ళే మేము ఇక్కడ ఉన్నటువంటి జమీందారులము, మా జమీందారు మీరు నడిపేదే ఆర్టీసీ ప్రభుత్వం రా, మేము ప్రైవేట్ రా, మాదిరా, మేము ఇలాంటి బస్సులు నడుపుతున్నాం, టెక్నాలజీ ఏంది, మాదేంది, మా బస్సు ముందు మీ బస్సు ఏంది? రేపు ఏమైపోతుంది అంటే సేమ్ తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అవుతుందో వీళ్ళ పరిస్థితులు అదే. ద్వితీయ శ్రేణి అంటే ఆర్టీసీ డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ, కార్మికులు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ వాళ్ళకి ఏమైపోతుంది అంటే వ్యవస్థ మొత్తం వాళ్ళకి వేరే ఉంటుంది. సార్ అయితే ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇంతగానో నించుకుంటారు కదా, 10 ఏళ్ళ మీరే వేసిపోవచ్చు కదా ఇవన్నీ. ఈ రోజు ప్రైవేట్ బస్సులు, ఈవీ బస్సులు చూడగానే ప్రైవేట్ బస్సులు అంటారు. డీజిల్ బస్సులో ప్రైవేట్ బస్సులు లేవా? పాండి ఎంజీబీఎస్ హోదాం పాండి, ఎంతమంది ప్రైవేట్ బస్సులు లేవు? ఉట్టిగా మాట్లాడొద్దు. మనం అంత మంచి చేసినాము ఏదో చేసేసినాం అన్నట్టు మాట్లాడొద్దు. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలే ఆర్టీసీ బతుకులు నాశనం అయిపోయినాయి సార్. ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారి పైన మీరు ఏమైనా చేయగలిగితే అప్పుడు మాట్లాడాలి. మీరు ఒకసారి ఏది ఉన్నా కూడా మా సమస్యలను పరిష్కరించాలి. ఇంకా దాంట్లో ఎవ్వరికి ప్రభుత్వం చేయకపోతేనే పక్కకు పెట్టాం మనం వచ్చినాము. మీరు దయచేసి దాని గురించి మాట్లాడరు కానీ వాళ్ళు వీళ్ళు ఇప్పుడు విభేదాలు పెట్టుకుంటే అది సమస్య పరిష్కారం కావాలి. ఇప్పుడు మీ హయాంలో మీరు ఏదైనా గొప్పగా చేసి అప్పుడు మీరు ఆరోపణలు చేయాలి లేదా మమ్మల్ని అనాలి. మీ హయాంలో జరిగినటువంటి పూర్తి అవకతవకల్ని ఈ రోజు మా హయాంలో కంటిస్తామంటే మేము ఒప్పుకోము. అర్థమైందా? ఈ ప్రైవేట్ బస్సుల వ్యవహారము మొదలైతే మీ హయాంలో, మా హయాంలో కాదు. అర్థమైందా? ఇంకొకటి డీజిల్ బస్సులలో ఎంజీబీఎస్ హోదాం పాండి, ఎన్ని ప్రైవేట్ బస్సులకు కొన్ని వేల కోట్ల రూపాయలు మీరు అప్పచెప్పింది. మీరు గతంలో చేసినటువంటి దొంగ పనుల వల్ల పూర్తి ఆర్టీసీ నష్టపోయింది. ఈ రోజు ఈవీ బస్సులు చూపించి
ఒక్క మాట. ఇబ్బంది పడుతున్నారు. చెప్తున్నాం మేము చేసినటువంటి ఇప్పటిదాకా డిబేట్ ఒక మంచిగా వెళ్ళింది. దయచేసి దాన్ని సామరస్యంగా మాట్లాడుతున్నాం. చెప్పండి, అయిపోయింది. నేనేమంటున్నా, ఈవీ బస్సులను అడ్డం పెట్టి ఈ రోజు వీళ్ళు అరాజకం చేయొద్దు. మీరు డీజిల్ బస్సులు ఉన్నప్పుడు ప్రైవేటు బస్సులకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు, అర్థమైంది కదా. తర్వాత రిక్రూట్మెంట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారని ఒక ఆరోపణ చేస్తున్నారు. లేదు సార్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఈ బోర్డు దీన్ని రిక్రూట్మెంట్ చేస్తుంది. డ్రైవర్ వేరే రాష్ట్రంలో ఎవరు లేరా? మేమే చేసేది గతంలో మాకే ఈవీ బస్సులలో నడిపే వాళ్ళు మన రాష్ట్రంలో మన తెలంగాణ ప్రజల బయట రాష్ట్రం నుంచి వచ్చిన ప్రైవేట్ ఏజెన్సీ, మన ఏజెన్సీ కాదు. ఇప్పుడు ఏదైతే 3023 వేకెన్సీలను ఫిల్అప్ చేసేందుకు గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చింది. ఆ శాంక్షన్ రిక్రూట్మెంట్ చేసుకుంటేందుకు పోలీస్ కంపెనీ, ఇప్పుడు ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రిక్రూట్మెంట్ చేస్తున్నాం. కానీ తెలంగాణ ఎక్కడ కూడా ఆర్టీసీల రిక్రూట్మెంట్ అనేది ప్రైవేట్ వ్యవస్థకు చెప్పలేదు, చెప్పాము. అయితే సార్ ఇంకొకటి ఈ ప్రజాపాలన వచ్చినాకనే కండక్టర్ డ్రైవర్లను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ చేయడం వల్ల యాంటీ రిజర్వేషన్ పాలసీని మీరు చేస్తున్న విధానం తప్పు. తర్వాత ప్రతిభ గల్ల ఏ ఉద్యోగి కాడ తెలంగాణ బిడ్డకు ఉద్యోగం రాదు. ఒక రిజర్వేషన్ వాళ్ళకు కూడా నష్టమే. తర్వాత ఈ సమ్మె చేయడానికి కారణం ఏంటంటే ఈ 7 ఏళ్ల కాలం కొద్ది 2019 నుంచి ఇప్పటి నుంచి మేనేజ్మెంట్ అరాచకాలు, ఈ ప్రైవేటైజేషన్, కార్మికులు కడుపు గాలి గుండె మండి చేసే పోరాటం తప్ప మా వెనక ఎవరు లేరు సార్. గౌరవ మంత్రి గారు, సార్ నేను పూర్తిగా నేను ఏ వేదిక పైన వేదిక పైన కొన్ని వందల డిబేట్ల కూర్చున్నా, మీరు సాక్ష్యము. నేను ఏ సమస్య పైన ఇంతకన్నా గట్టిగా వాదించగలిగే సత్తా ఉన్నాను. కానీ కార్మికుల పక్షాన మాట్లాడేటప్పుడు నేను చాలా ఓపికతోని వాళ్ళకు ఫేవర్ గా అంటే పక్షపాతంగానే ఉంటా. నేను ఏమంటున్నా, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు, కార్మికులు అనేటోళ్ళు ఎవరైతే కాకి బట్టలు వేసుకొని పనిచేస్తారో 100% వాళ్ళకి పక్షపాతంగానే మాట్లాడతాను. నేను ఏమంటున్నా, వాళ్ళ విషయంలో నేను బుల్డోజ్ చేయడం గానీ అబద్ధాలు చెప్పడం కానీ నేను ఎప్పటికీ చేయను. ఇంకా వేరే విషయంలో ఏమన్నా ఉంటే రాజకీయ పరంగా కొంత ఏమన్నా పొలిటికల్ యాంగిల్ లో మాట్లాడతా, కానీ కార్మికుల విషయంలో ఎప్పుడు పొలిటికల్ యాంగిల్ లో మాట్లాడాను. అయితే బోర్డు ఏది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. దీన్ని ప్రైవేట్ పరం చేసే ఉద్దేశం గానీ చెయ్యడం గానీ జరగదు సార్. మీరు అట్లా శాసించదు. పోలీస్ రిక్రూట్మెంట్ కు ఆర్టీసీకి సంబంధం ఉండదు. మీరు వచ్చినాక, సత్యనారాయణ గారు వచ్చినాక అది పెట్టినది. తర్వాత ఆర్టీసీ పారదర్శకంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఈ అప్రోచ్ తీసుకోవాలండి. పోలీసు వాళ్ళ కాడికి పోవడం ఏంది? కాలయాపన పెడతలేం కదా, ప్రైవేట్ వ్యక్తులు అయితే పెడతాం. ఆర్టీసీకి ఇవ్వండి, రిక్రూట్మెంట్ చేసే అధికారం వాళ్ళే చేసుకొని ఆర్టీసీకి మీరు కోరుకున్నట్టు లేదా ఆయన కోరుకున్నట్టు కాదు కదా. ఇప్పుడు ఏమంటారు, ఆర్టీఓని కూడా ఆర్టీసీకి వేయండి అంటే కాదు. అట్లా ఇప్పుడు కొన్ని వ్యవస్థలు కొన్ని విధంగా నడుస్తుంది. ప్లీజ్ ఇగో ఒక మంత్రి ఆ శాఖకు మంత్రి అయినా పూర్తి సర్వాధికారాలు ఆ మంత్రి దగ్గర ఉండవు. ఇట్లానే లింక్డ్ ఉంటాయి. ఇప్పుడు ఆరోగ్య శాఖ అనుకోండి, ఇంకొక శాఖతో ఉంటుంది, రెవెన్యూ శాఖతో, ఆర్ఎన్బి శాఖ, ట్రాఫిక్, ఇట్లా పోలీస్, ఇట్లా అన్ని లింక్ ఉంటుంది ఈ వ్యవస్థల. మన దేశ రాజ్యాంగం అట్లుంది. సో నేనేమంటున్నా,
గతంలో జరిగినటువంటి పొరపాట్ల వల్ల ఆర్టీసీ నాశనం అన్నమాట వాస్తవం. నా మాటకు 100% స్ట్రైక్ రేట్ రాజకీయాలు ఈ రోజు వరకు. గతంలో కూడా ఆర్టీసీ వాళ్ళు సమ్మెకి వెళ్తారని చెప్పేసి గతంలో ఆర్టీసీ ప్రతినిధులు వచ్చిన నేను వాళ్ళకి చెప్పిన, మీరు సమ్మెకి వెళ్ళరు, సమ్మె జరగదు అని చెప్పిన. సమ్మెకి వెళ్ళలేదు, సమ్మె జరగలేదు. నేను చెప్పేది నేను చెప్పేది ఆగండి సార్, నేను చెప్పేది పూర్తిగా నా మాటకు 100% స్ట్రైక్ రేట్ కాంగ్రెస్ పార్టీలో. అది నా అదృష్టంగానే భావిస్తాను నేను. అయితే సార్ నేనేమంటున్నా, గతంలో అనేకమైనటువంటి ధర్నాలకు పోతామన్నప్పుడు కూడా నేను చెప్పిన ఈ ధర్నా జరగదు, ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పిన. ఈ రోజు ఈ వేదిక పైన చెప్తున్నా సార్, ఈ రోజు వీళ్ళు సమ్మె చేస్తున్నారు కదా, ఈ సమ్మెలో అంటే ఇప్పుడు జరిగే చర్చల తర్వాత మళ్ళా ఎప్పుడు కూడా ఆర్టీసీ ఉద్యోగులు సమస్య అని సమ్మె కాదు, అసలు ఆలోచన కూడా రాదు వాళ్ళకి. సమ్మెలే జరగదంటే సమ్మెలోనే ఉన్నాం కదా అన్న. మీరు దయచేసి నేను ఏం మాట్లాడుతున్నా దయచేసి వినండి. మీరు ఒక చెప్పండి, చెప్పేదానికి ధన్యవాదాలు. నేను గతంలో సమ్మెకు వస్తాము అని అంటే ఆ రోజు చెప్పిన, సమ్మె జరగదని చెప్పిన, సమ్మె జరగలేదు. ఇంకొక వర్గం వాళ్ళు కూడా వచ్చి ఇట్లానే మేము ధర్నా చేస్తామంటే ధర్నా జరగదు, సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నా. ఈ రోజు వీళ్ళు సమ్మె పోతున్నారు కదా, ఈ సమ్మె కాల్ఫార్ అవుతుంది, చర్చలు జరుగుతాయి. చర్చలు సఫలీకృతం అయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె అనే పదానికే రారు ఎప్పటికీ. సో ఆ రకమైన ఇప్పటికి ఎందుకంటే 4 వారాలు జరిగినట్టు మేము చెయ్యము, అట్లా మేము చెయ్యము. సార్ నేను అదే చెప్తున్నా, కాల్ ఫార్ చేస్తాము. ఈ సమ్మె చర్చలు జరిగిన తర్వాత మళ్ళా వీళ్ళు ఆర్టీసీ వాళ్ళు ఎప్పటికి సమ్మెకి పోరు. సరే, అది ఎప్పుడు మీరంటే నిర్ణయించే వ్యక్తులు కాదు కాబట్టి అంటూనే నిర్ణయించే వ్యక్తులు మీరు కారు అంటే ఇక నేను ఏం చెప్పాలి. సహా చెప్పిన ఇట్లాంటి పరిస్థితి సోమవారం చేస్తారా, మంగళవారం చేస్తారా అన్నట్టు వాళ్ళు కూడా యాజమాన్యం సమ్మెలకు నెట్టింది మమ్మల్ని బలవంతంగా మెడల్ పట్టి నెట్టింది. ప్రభుత్వం ఉండి కూడా సమస్యలు పట్టించుకోలేదు, యాజమాన్యం సమ్మెలకు నెట్టింది ప్రభుత్వము, యాజమాన్యము. మేము ప్రజాసేవకులము, ప్రజాసేవకులే కాదనేది ఏం లేదు. ఒక నిమిషం సార్, మీరు ఇంకా డ్రైవర్లను కొంతవరకు వేసారు. నేను డ్రైవర్లను కండక్టర్ దేవుళ్ళగా పోలుస్తా. మీ పక్షాన నిలబడడం కన్నా నాకు తెలిసి ఎవరు నిలబడరు. ఇంకోటి విషయం కూడా చెప్తా సార్, ప్లీజ్ మీరు చెప్పేది వింటే బాగుంటది. మీరు ఉట్టిగా మాట్లాడితే అది ఉట్టిగా వాదన లాగా సార్. ఇంకొకటి కూడా వీళ్ళు ఈరోజు డిపో సార్, కూకట్పల్లి డిపో ఎవరు అరెస్ట్ చేపిస్తామన్నారు కదా, అధికారులకు కూడా చెప్తున్నాం, ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నా సార్. అధికారులు మీరు ఎవరైనా సరే, మీలో అధికారులు చాలా మందికి ఇంకా పాత ప్రభుత్వ వాసనలు ఇంకా ఉన్నాయి. మీరు డెఫినెట్లీ అధికారులు నేను కట్టుబడి ఉంటున్నా. మీరు పాత ప్రభుత్వ వాసనలు ఇంకా మీ దాంట్లో కొంతమందికి ఉన్నాయి. మీరు కలలు కంటూరేమో మళ్ళీ ఇంకెవరు వస్తారు మేము అప్పుడు చూసుకుంటామని. ఎవడు రాడు మిమ్మల్ని కాపాడనికే. కార్మికుల పైన గిట్టగా మీరు తిక్క వేషాలు వేస్తే సార్ దయచేసి మా దృష్టికి తీసుకురండి. అధికారులకు చెప్తున్నాం, మీ భర్తం పడతాం, మిమ్మల్ని ఏడ నిలబెట్టాలన్నా నిలబెట్టాం. మీకన్నా మాకు కార్మికులే అధికార పార్టీ నుంచి కూడా సార్. ఈ విషయం నేను గతంలో చాలా సార్లు చెప్పిన. ఒక జోనల్ కమిషనర్ మున్సిపల్ లో ఒక జోనల్ కమిషనర్ తిక్క పనులు చేస్తుంటే